సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కామన్. ఇప్పటికే ఎన్నో జంటలు కొంతకాలంగా మరి సంతోషంగా ఉండి చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి విడిపోయిన వాళ్ళలో సిద్ధార్థ్, మేఘన కూడా ఉంటారు. సిద్ధార్థ్ ఎవరో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా లవర్ బాయ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన భార్య పేరు మేఘన. సిద్ధార్థ్, మేఘన 2003లో పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కలిసిన తర్వాత 2007లో విడాకులు తీసుకున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, మేఘన ఎవరనే విషయాన్ని చాలా తన మ్యారీడ్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ, సినిమాలు చేస్తున్నప్పుడు కానీ, పోనీ విడాకులు తీసుకున్న తర్వాత కానీ ఎప్పుడూ తన మొదటి భార్య గురించి చెప్పలేదు సిద్ధార్థ్. అయితే విడాకుల సమయానికి వీళ్ళకి 2 పిల్లలున్నారన్నమాట మాత్రం వాస్తవం. సో మేఘనతో విడిపోయిన తర్వాత తనతో నటించిన పలువురు హీరోయిన్స్తో సిద్ధార్థ్ ప్రేమాయణాన్ని నడిపించారు. ముందుగా బాలీవుడ్ భామ సోహాలి ఖాన్తో ప్రేమలో పడ్డారు సిద్ధు. ఇక మేఘన నుంచి విడిపోవడానికి కూడా సోహానే కారణమని పలు మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయినా సిద్ధు, సోహాల ప్రేమ కథలు ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. కొన్ని వ్యక్తిగత గొడవల వల్ల వీళ్ళిద్దరూ తొందరగానే విడిపోయారు. సోహాలి ఖాన్ తర్వాత సిద్ధు తన కోస్టార్ని ప్రేమించారు. అప్పట్లో సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ సిద్ధు ఇవేం పట్టించుకోలేదు. తాను చివరిగా ఎనకోడు ఓర్వన్ అనే తమిళ చిత్రంలో తనతో కలిసి నటించిన దీప అనేటువంటి అమ్మాయితో డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిద్ధు కెరియర్ డ్రాప్ అవ్వడంతో ప్రేక్షకులు తన పర్సనల్ లైఫ్ని కూడా ఫోకస్ పెట్టడం మానేశారు. సో చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలకి దూరమై వెళ్ళినటువంటి మన ఈ తమిళ తెలుగు హీరో మళ్ళీ మహాసముద్రం అనే సినిమా ద్వారా శర్వానంద్తో కలిసి రాబోతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.